17 ఎంపీ సీట్లు, కానీ పోటీ మాత్రం 16 సీట్లకే ఉంటది ఎప్పుడైనా. ఎందుకంటే హైదరాబాద్ సీటు పతంగి పార్టీనే కొట్టుకపోతుంటది. కానీ ఈ తాపకు పక్కా 17కు 17 మేమే గెలుస్తామని సవాల్ చేస్తున్నాయి 3 ముఖ్యమైన పార్టీలు. ఇప్పుడైతే బీజేపీ ముచ్చట అరుచుకుందాం పాండ్రి. ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాలలో తిరిగిండు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు. పార్లమెంట్ ఎలక్షన్ల వరకు పార్టీకి పతారం ఇస్తానికి బస్సు యాత్ర చేయబట్టి వారం అయ్యింది. పొద్దుగాల గోషమాల మీటింగ్ పెట్టి ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేసే విధంగా ఇంత ఇలాకాకు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మీటింగ్ పెడితే లోకల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అయితే రాలేదు. ఏమైందో ఏమో మరి నడుమ అలిగినట్టే దూరం దూరం ఉంటున్నాడు. ఇక నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంపీ అరవింద్ సారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేడం రోడ్ షో చేసిండ్రు బీజేపీకే ఓటేయాలని. రాముల వారి ఆశీర్వాదం ఇంటింటికి పంపించిన నరేంద్ర మోదీ గారు. ఈ ఓటు ప్రతి ఒక్కరము వేసి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలా లేదా? అయితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గురించి అనకూడని మాట అన్నాడని లొల్లి అయ్యింది. యాత్రకు అడ్డం పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసులు వచ్చి ఎక్కడోళ్ళని అక్కడ పంపిండ్రు. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు. ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్.